భానుప్రకాష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి పైనే ఒక ఆగంతకుడు రాయితో దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీని వెనక మాకు అనుమానాలు ఉన్నాయి అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. అనుమానాలకు తావిచ్చేలా నిన్న ఒక రౌడీ షీటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటున్నారు. ఈ పరిణామాలపై మీరేమంటారు? సతీష్ అన్న, మీకు విజయబాబు గారికి రవిచంద్రన్కి నమస్కారాలు. నమస్తే అన్న. ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాయి పడిందా, రాయి పడించుకున్నారని చెప్పి ప్రజల్లో ఆందోళన, అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సజ్జల గారు మాట్లాడుతూ ఇది హత్యా ప్రయత్నం అన్నారు. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికే భద్రత లేనప్పుడు ఏం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. వారు వెళ్లే దారిలో ఖచ్చితంగా, ఎందుకంటే హై ప్రొఫైల్ గానీ సెక్యూరిటీ నామ్స్ ప్రకారం చుట్టూరు పరిసర ప్రాంతాలు ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. ఎందుకు భద్రతా వైఫల్యం? ఇది పూర్తిగా భద్రతా వైఫల్యంగా మేము భావిస్తున్నాము. ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేని డీజీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా కల్పిస్తారు? అంటే సానుభూతితో ఎన్నికల్లో ఓటు సంపాదించుకోలేరు. మళ్ళీ చెప్తున్నా, సానుభూతితో ఎన్నికల్లో ఓటు సంపాదించుకోలేరు. కోడికత్తో, గులకరాయిలతో మంచి పనులు చేసి ప్రజల్లో గుండెల్లో ఉండాలా. అంటే భానుప్రకాష్ గారు, అంటే సానుభూతితో ఓటు సంపాదించుకోలేరు అని మీరు వ్యాఖ్య చేస్తున్నారంటే దాని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇది చేయించుకుందానా? ప్రధాని మోదీ కూడా ఎందుకు ఖండించారు? ఎక్కువైతుంది ఖచ్చితంగా. అందుకని మేము కూడా చెప్తాం కదా, ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా ఎవరైనా ఖండించి తీరాల్సిందే. రేపు నా మీద జరిగినా, మీ మీద జరిగినా దాడే, అది మంచిది కాదు. ఎవరిది దాడి? ఎందుకంటే హత్యా రాజకీయాలు గాని ఇలా దౌర్జన్యాలతో రాజకీయాలు ఉండకూడదన్న. మనమేం శత్రువులు కాదు. నేను రవిచంద్రన్ శత్రువులు కాదు. మేమిద్దరం ప్రత్యర్థులు మాత్రమే. కాబట్టి ప్రత్యర్థులు అంటే పాలసీ విషయాల మీద మాట్లాడుకుంటాం, మేనిఫెస్టో మీద మాట్లాడుకుంటాం. దాడి జరగకూడదు, మనం రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, మిగతా కాదు అని అంటున్నారు. మరోవైపు ఏమో సానుభూతితో ఓట్లు రావు అని కోడికత్తి ఘటనని దీనికి కోట్ చేస్తున్నారు. అంటే అటు కోర్టు సాటిస్ఫై చేయలేక చెప్పలేక సతమతం అవుతున్నారా? లేలా సతమతం ఏమట్లేదు. దీని దాడి వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి అంటున్నా. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. తొందరలో నిగ్గు తేల్చాలి. అందుకని చెప్తాను కదా, దాడి చేశారా, చేయించుకున్నారా, రాయి వేశారా, వేయించుకున్నారా, కాబట్టి మా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి అవ్వాలి. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు, రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది ఖచ్చితంగా భారీ కుట్ర, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే మిగతా తెలుగుదేశం పార్టీ మిగతా నేతలు మాట్లాడుతున్నట్టు భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడడం పైన అటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయబాబు గారు. అది కరెక్ట్ కాదంటున్నారు రవిచంద్రారెడ్డి గారు. అంటే క్లియర్ కట్గా ఎవరైనా తనకు తాము ప్రాణాపాయం కలిగించే విధంగా ఎవరైనా దాడి చేసుకుంటారా? ప్రధాని మోదీతో పాటు ఇంతమంది ఈ ఘటన తప్పు అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నేతలు ఇలా మాట్లాడడం ఏంటి? మేము మళ్ళీ చెప్తున్నాం, దాడులు ఎవరు చేసినా సరే అది తప్పు. కానీ దాడి జరిగినటువంటి విధానాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే అనుమానాలు కూడా మేము చెప్పకుండా విజయబాబు గారు మాట్లాడినట్టు మేము మాట్లాడాలంటే కుదరదు. భారతీయ జనతా పార్టీలో అరేబియన్ నైట్స్ అలాంటివి ఏమీ లేదు. మేమందరూ ఒకే లైన్ లో ఉన్నాం, ఒకే లైన్ లో వెళ్తున్నాం. మా మధ్య విభేదాలు లేవు. టికెట్ వచ్చిన వాళ్ళు గెలుస్తారు, టికెట్ రాని వాళ్ళు వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. అది మా పార్టీ లైను. ఇందు ముందు రవిచంద్రన్ మాట్లాడుతూ మొత్తం రిపోర్ట్ ఉంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి, అందుకని చెట్లు కొడతామంటున్నారు. ప్రధానమంత్రి గారి పర్యటనలో నేను ఉంటున్నాను, హోంమంత్రి గారు అమిత్ షా గారి పర్యటనలో నేను ఉంటున్నాను, ఇట్లా యోగి ఆదిత్యనాథ్ గారి పర్యటనలో కూడా చూస్తున్నా. ఎక్కడ ఒక్కసారి వచ్చి ఒక 10 చెట్లు కొట్టినారని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి. వందల వేల చెట్లు కొట్టేశారు ఆంధ్రప్రదేశ్ లో. ప్రకృతి కూడా ఎదుస్తుంది, చెట్లు కూడా ఎదుస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే. కాబట్టి దయచేసి సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని చెట్లు కొట్టడం అనేది మంచిది కాదు. అది ఒకసారి మీరు కావాలంటే రివ్యూ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సంఘటన, మొన్న రాత్రి జరిగిన సంఘటన, కరెంట్ ఎందుకు లేదు? అంత వివిఐపి ట్రావెల్ చేసే లైన్ లో ఎందుకు లైట్లు తీసేశారు? పవర్ కట్ ఎందుకు తీసేశారు?
అంటే భానుప్రకాష్ రెడ్డి గారు జరగలేదు. సెక్యూరిటీ రివ్యూ ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లేదంటే బీజేపీ నేతలు ఎవరు వెళ్ళినా కొన్ని సందుల్లో వెళ్ళేటప్పుడు వాహనాలతోని కానీ ఓపెన్ టాప్ జీపుల్లో కానీ ఓపెన్ టాప్ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కామన్ గా కరెంట్ వైర్లు ఎత్తడం కానీ లేదంటే మరీ కిందకుంటే ఆ కరెంటు ఆపడం అనేది సర్వసాధారణంగా జరిగేది. ఇది కొత్తగా ఘటన జరిగింది కాబట్టి కరెంట్ ఆపేశారు అని అనడం అది కరెక్ట్ కాదు. మీరు కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, తిరుపతిలో చాలా ప్రచార సభల్లో కూడా పాల్గొని ఉంటారు. సందుల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, వినాయకుడి నిమజ్జనం జరిగేటప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఒక వెదురు కర్రతో ఒక రకంగా దానికి పైన వి షేప్లో కుక్యం కట్టి వైర్లు ఎత్తుతారు, లేదంటే పవర్ ఆపుతారు మరి దగ్గర ఉంటా అంటే ఎవరికి అపాయం జరగకుండా. ఒకవేళ ఇలాగ ఆపని సందర్భాల్లో అపాయం జరిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాం మనం సందుల్లో. అలాంటి సందుల్లో వివిఐపి తీసుకోపోమన్నా. అలాంటి సందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల్ని, యోగి ఆదిత్యనాథ్ గారు హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల్ని సెక్యూరిటీ పర్మిట్ చేయదు. గుర్తుపెట్టుకోండి, కరెంట్ వైర్లు తగలతా దాన్ని పైకి ఎత్తాలంటే సెక్యూరిటీ మెజర్స్ ఒప్పుకోరు. ఎందుకంటే ముందే ఒకసారి దాని మీద సర్వే చేస్తారు, ఏ రూట్ లో పోతున్నామని. అంటే మామూలు మేము పోతే అవసరం లే, ముఖ్యమంత్రి గారు వెళ్లే మార్గంలో సెక్యూరిటీ మెజర్స్ లో ముందే చర్యలు తీసుకుంటారు, జాగ్రత్త చర్యలు. కాబట్టి అలా తగిలే చోట్ల ముఖ్యమంత్రి తీసుకోపోరు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం, ఇది ముందు చూపు లేని కారణంగా ఈ దాడి జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకని చెప్తున్నా, దాడి జరిగిందా, దాడి చేసుకున్నారా తొందరలో నిగ్గు తేల్చాలి. ప్లస్ ఇందుకు మాట్లాడుతూ అదేదో గన్ అన్నారు, ఎయిర్ గన్ అన్నారు. పొరపాటున అది పొరపాటున ఎయిర్ గన్ కాకుండా వేరేది ఏంటే ఎంత నష్టం జరిగి ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి చెప్పండి. ఎవరైనా సరే అది పొరపాటున ఎయిర్ గన్ కాకుండా వేరేదేంటే ఆ ప్రమాదం ఊహించలేదు కదా ఎవరైనా సరే. అంటే మానవతా దృక్పథంతో మాట్లాడుతున్నా, మంచిది కాదు కదా అలాంటివి. ఓకే, మీరు ఇప్పుడు ప్రదర్శించిన దృక్పథం మంచిదే, కానీ ఒకవైపు ఇలా అంటున్నారు, మరోవైపు దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా నిగ్గు తేల్చాలి అనటంలోనే ఇక 2 నాలుగుల ధోరణి కనిపిస్తుంది క్లియర్ కట్ గా. అంతే కదా, ఎవరైనా సరే మానవతా దృక్పథం, ఎవరి మీద దాడి చేయకూడదు అంటున్నా, ఎవరి మీద కానీ జరిగిన విధానాలు అనుమానాలు ఉన్నాయంటున్నా. అంటే అధికారం కోసం ఎంతకన్నా బరి తెగిస్తారా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. రవిచంద్ర రెడ్డి గారు